హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. చైనా బుద్ధి ఏంటో మరోసారి బయటపడింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ప్రేమ్ వాంగ్చమ్ పాస్పోర్టు చెల్లదంటూ షాంఘై ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు చైనా అధికారులు. అరుణాచల్ తమ దేశ భూభాగం అంటూ ఆగిపోయిన వాదనను మళ్లీ తెర మీదకు తెచ్చారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరుణాచల్ ఎప్పటికీ భారత్లోని అంతర్భాగమేనని గుర్తించుకోవాలని గట్టి వార్నింగే ఇచ్చింది. అరుణాచల్ విషయంలో డ్రాగన్ కుట్రలు కొత్తేమీ కాదు. ఈ రాష్ట్రం దక్షిణ టిబెట్కు చెందుతుందని వాదిస్తున్న చైనా అక్కడ ప్రదేశాలను మాండరిన్ భాషలో పేర్లను పెట్టడం ద్వారా కయ్యానికి కారుదువ్వే చరిత్ర ఉంది. మరోసారి బయటపడిన చైనా దుర్బుద్ధి. అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదన. షాంఘైలో ప్రేమ్ వాంగ్చమ్ నిర్బంధం. అరుణాచల్కు చెందిన ప్రేమ వాంగ్చమ్. చైనా వింత ధోరణిపై భారత్ ఫైర్. మెక్మోహన్ రేఖను తిరస్కరిస్తున్న చైనా. భారతీయ మహిళ ప్రేమ వాంగ్చమ్ చైనా అధికారుల దురుసు ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన వాంగ్జోంగ్ తాంగ్దోకు ఈ నెల 21న లండన్ నుంచి జపాన్ వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. ట్రాన్సిట్ హాల్లో భాగంగా ఆమె చైనాలోని షాంఘై పుడాంగ్ ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడ 3 గంటల పాటు రెస్ట్ తీసుకున్నారు. అయితే అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ప్రేమ వాంగ్డోమ్ పాస్పోర్ట్ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె సెక్యూరిటీ దగ్గర వేచి ఉన్నారు. అక్కడే ఓ వ్యక్తి వచ్చి ఇండియా ఇండియా అని ప్రత్యేకంగా పిలిచారు. ప్రేమ వాంగ్జోమ్ను ఇమిగ్రేషన్ డెస్క్కు తీసుకెళ్లి ఆ పాస్పోర్టు చెల్లదని చెప్పారు. ఎందుకు చెల్లదని ఆమె అధికారిని ప్రశ్నించగా, అరుణాచల్ చైనాలో ఒక భాగం, మీ పాస్పోర్టు చెల్లదని ప్రేమ వాంగ్జోమ్కి చెప్పారు. ఆమె పాస్పోర్ట్లో అరుణాచల్ ప్రదేశ్ అడ్రస్ ఉండటమే ఇందుకు కారణం. చైనా వాంగ్జోమ్ని చూసి ఇమిగ్రేషన్ అధికారులు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సిబ్బంది నవ్వుకున్నారు. దీంతో ఈ విషయాన్ని ఆమె తీవ్రంగా పరిగణించారు. చైనా అధికారులు తనను ట్రాన్సిట్ ఏరియాకే పరిమితం చేశారని, మళ్లీ టికెట్లు బుక్ చేసుకుని ఇవ్వలేదని ప్రేమ్ వాంగ్జోమ్ తెలిపారు. చివరికి ఫుడ్ కొనేందుకు అంగీకరించలేదన్నారు. జపాన్ వెళ్లే విమానం కూడా ఎక్కనివ్వలేదు. యూకేలోని మిత్రుని ద్వారా షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే తనకు సహాయం అందిందని తెలిపారు. భారత అధికారుల సాయంతో తాను ఇక్కడి నుంచి బయటపడినట్లు చెప్పారు. దీనిపై ప్రధాని మోదీకి ఇతర అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. గత ఏడాది తాను ఎటువంటి సమస్య లేకుండా షాంఘై గుండా ప్రయాణించానని ఆమె చెప్పారు. తనకు కలిగిన అసౌకర్యాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదంతా భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజల్ని ఇన్సల్ట్ చేయడమని అందులో పేర్కొన్నారు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా రావడంతో అంతర్జాతీయంగా చైనాపై ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. ఇక దీనిపై ఆ దేశం వివరణ ఇచ్చుకోలేక తప్పలేదు. ప్రేమ వాంగ్జోమ్ థాంగ్దోకి ఎలాంటి వేధింపులు, నిర్బంధ చర్యలు ఎదురు కాలేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మా వెనింగ్ పేర్కొన్నారు. సదరు ప్రయాణికురాలికి ఎయిర్లైన్ సంస్థ ఆహారం అందించిందని, విశ్రాంతికి స్థలం కేటాయించిందని తెలిపారు. సరిహద్దు తనిఖీలు నిర్వహించే అధికారులు చట్టాల నిబంధనల సహకారం మొత్తం ప్రక్రియను పూర్తి చేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. సదరు ప్రయాణికురాలి హక్కులను ఎలాంటి భంగం కలిగించలేదు. సంబంధిత వ్యక్తి హక్కుల ప్రయోజనాలను పూర్తిగా కాపాడారని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా దక్షిణ టిబెట్కు చెందిన జాంగ్నాన్ ప్రాంతం చైనా భూభాగమే అని మావో తెలిపారు. భారత్ సరిహద్దులోని ఈ ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదని అన్నారు. చైనా అరుణాచల్ ప్రదేశ్ని జాంగ్నాన్ పేరుతో పిలవటం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ప్రేమ వాంగ్జోమ్ విషయంలో చైనా దురుసు ప్రవర్తనను అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమా ఖండు తప్పుబట్టారు. ప్రేమ్ వాంగ్జోంగ్ తాంగ్దోక్ను షాంఘై ఎయిర్లో నిర్బంధించడం, అరుణాచల్ మీద చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా చర్యలు అంతర్జాతీయ నిబంధనలు, భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారత మహిళను షాంఘై ఎయిర్పోర్ట్లో ఆ దేశ అధికారులు ఏకపక్షంగా నిర్బంధించడంపై చైనా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను చూశాం. ఆమె చెల్లుబాటయ్యే పాస్పోర్ట్ను కలిగి ఉంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం, విడదీయలేనిది. ఇది క్లారిటీ. ఇక ఇదే విషయంపై భారత్ ఇప్పటికే తన నిరసనను బీజింగ్ ఎదుట వ్యక్తం చేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించి అనేక ఒప్పందాలను ఉల్లంఘించడంపై చైనా అధికారులు ఇప్పటికీ తమ వివరణ ఇవ్వలేదు. అన్ని దేశాల పౌరులకు 24 గంటల వీసా రహిత రవాణాను పర్మిషన్ ఇచ్చే సొంత నిబంధనల్ని చైనా అధికారుల చర్యలు ఉల్లంఘించాయి అని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై ప్రేమ వాంగ్జోమ్ తాంగోకు స్పందించారు. ప్రజెంట్ ఆమె లండన్లో ఉన్నారు. చైనాలో అధికారులు తనని వేధించిన సమయంలో అండగా నిలిచిన వారికి భారత విదేశాంగ అధికారులకు థ్యాంక్స్ తెలిపారు. తన సమస్యలను విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లిన గంటలోపే భారత అధికారులు విమానాశ్రయానికి వచ్చి తనకు ఆహారం అందించారన్నారు. చైనా అధికారులతో సమస్యపై చర్చించి తాను ఆ దేశం నుంచి బయటికి రావడానికి సహాయం చేశారన్నారు. ఇదంతా భారత పౌరులను అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి చైనా ప్రభుత్వం ఉపయోగించిన వ్యూహం కావచ్చని అన్నారు. అరుణాచల్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ప్రేమ్ వాంగ్జోమ్ థాంగ్ డోక్ నొక్కి చెప్పారు. ఇటువంటి విషయాల్లో చైనా ప్రభుత్వంతో కఠినంగా వ్యవహరించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను అని ప్రేమ వాంగ్జోమ్ తెలిపారు. భారత్తో సరిహద్దు వివాదాలకు దిగటం, కయ్యానికి కాలు దువ్వటం, గిల్లి కజ్జాలకు దిగటం చైనాకు కొత్తేమీ కాదు. అరుణాచల్లో దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తనదిగా చెప్పుకోవడం చైనాకు ఎప్పటి నుంచో అలవాటు. బ్రిటిష్ పాలనా వలస కాలంలో 1914లో సిమ్లా భారత్ టిబెట్ల మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది. దాని ఆధారంగా ఉనికిలోకి వచ్చిన మెక్నోహన్ రేఖ 2 ప్రాంతాలను విభజిస్తుంది. ఆ సమయంలో చర్చలో పాల్గొన్న చైనా ప్రతినిధి ఇందుకు ఆమోదం తెలిపేందుకు నిరాకరించారు. 1949లో అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చాక వారు కూడా ఈ వాదనని తలకెత్తుకున్నారు. చారిత్రకంగా అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో అంతర్భాగమని చెప్తూ వచ్చారు. ఇందుకు ప్రతిగా తవా లూసాల్లోని బౌద్ధరామాల మధ్య ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా చైనా వ్యతిరేకిస్తుంది. చివరికి భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించినా కనిపిస్తుంది. అరుణాచల్ వాసులు చైనాకు వస్తే వారికి వీసాలను నిరాకరిస్తారు అక్కడి అధికారులు. ఈశాన్య భారత్లో అరుణాచల్ ప్రదేశ్ వ్యూహాత్మకంగా మనకు ఎంతో ముఖ్యమైంది. ఈ ప్రాంతాన్ని ఎలాగైనా సొంతం చేసుకుంటే ఆగ్నేయ ఆసియా దేశాలతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని చైనా ఆశిస్తుంది. ఇక్కడ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. చైనా ఎత్తుగడల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్తో పాటు అక్కడ ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెట్టడం ద్వారా తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. మొదటిగా 2017లో దీన్ని ప్రారంభించింది. తర్వాత 2021 నుంచి వరుసగా ఇదే పని చేస్తుంది. గతేడాది కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. ఇందులో జనావాస ప్రాంతాలు, పర్వత శిఖరాలు, 2 నదులతో సహా అనేకం ఉన్నాయి. పైకి ఇదంతా కనిపించిన భవిష్యత్తులో ఆ ప్రాంతాలు తామేమి దబాయించడానికేనని చైనా ఈ పని చేస్తుందని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు అంటున్నారు. వాస్తవానికి టిబెట్ను చైనా ఆక్రమించుకోవటం, ఇప్పటికే లడాఖ్లోని ఆక్సే చీన్ వారి కబ్జాలో ఉండటం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. భారత్ చైనాల మధ్య సహృద్భావ సంబంధాలు ఏర్పడి దశాబ్దమవుతుంది. శిఖరాగ్ర సమావేశాలు జరగటం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదరటం, ఇరువైపులా పౌరుల రాకపోకలు సాగించటం వంటివన్నీ కొనసాగుతున్నాయి. కానీ మన అధినేతలు ఎవరైనా అరుణాచల్ వెళ్ళినప్పుడల్లా మతిభ్రమించినట్లు గొడవకు దిగటం అలవాటైంది. గగనతలాన్ని ఆక్రమించి అరుణాచల్లోకి చైనా విమానాలు చొచ్చుకురావడం కూడా శరా మామూలే. 2020లో గాల్వాన్ లోయలో అకారణంగా ఘర్షణకు దిగి మన జవాన్లను 20 మందిని బలి తీసుకుంది. తాను కూడా మన జవాన్ల చేతిలో భారీ నష్టం చవిచూసింది. చర్చోపచర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సంబంధాలు మెరుగుపడుతున్నాయి. మానవ సరోవర యాత్రను మన యాత్రికులను అనుమతిస్తానని 4 ఏళ్ల తర్వాత ఇటీవలే చైనా ప్రకటించింది. ఈలోగానే హఠాత్తుగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. అరుణాచల్పై ఏదో రకంగా ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేయటం, దాన్ని వివాదాస్పద ప్రాంతంగా అభివర్ణించటం చైనా ఏనాడు మానుకోలేదు. సో చైనాది మారని బుద్ధిని మరోసారి రుజువు చేసుకుంది.